పండిత రామకృష్ణ గారు, శారదాదేవి కేవలం పాత్ర తిరిగిస్తుంది, బిడ్డను కాదు. పాత్రకు బిడ్డ? నేను ఇది కొత్తగా వింటున్నాను. గుండకు మహాశయ, నేను మీ దగ్గర నుంచి కేవలం పాత్రనే తీసుకొచ్చాను కదా. అదే కదా, మీరు నా దగ్గర నుంచి ఏ పాత్ర తీసుకుని వెళ్లారో అది గర్భంతో ఉంది, ఇప్పుడు లేదు. దీని అర్థం ఇదే కదా, మా పాత్ర మీ ఇంట్లో బిడ్డలకు జన్మనిచ్చిందని. మీరు వెళ్ళి మీ వంటగదిలో పరిశీలించండి, దీని బిడ్డలు అక్కడే ఉంటారు. అలాగే, ఇప్పుడే వెళ్ళి పరిశీలిస్తాను, చూసొస్తాను. ఇదిగోండి నా పిల్లలు. మీ పాత్ర పిల్లల్ని ఇంతే కన్నది. అరే అసలు మీరేం చేస్తున్నారు? ఇవి మన గిన్నెలు కదా, మీరు అతనికి ఎందుకు ఇస్తున్నారు? శారదా, ఇవి మన గిన్నెలు కాదు, ఇవి ఈయన పాత్ర యొక్క పిల్లలు. తీసుకెళ్ళండి, సరేనా? మొత్తం తీసుకెళ్ళిపోండి. ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు. తెనాలి గ్రామ పండిత రామకృష్ణ గురించి చాలా గొప్పగా విన్నాను, కానీ ఈయన చాలా పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు. నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావు కదూ? నా ఆట ఇక్కడి నుంచే మొదలవుతుంది.